ఈరోజు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింటెడ్. చాలా ఇమాజిన్ చేసుకున్నాను, సూపర్ ఫన్ ఉంటుంది అనుకున్నాను, ఫుల్ మస్తీ ఉంటుంది అనుకున్నాను, బట్ ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్. సో అండ్ ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ టుడే అబౌట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ వై ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే, సో మా కజిన్స్ ఈరోజు వస్తా అన్నారు అనమాట. వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు వాటర్ పార్క్, సమ్మర్ కదా, వాటర్ పార్క్కి వెళ్దాము. ఈరోజు నైట్ మీతో ఇక్కడ స్టే చేసి రేపు ఓషన్ పార్క్ వెళ్దాము. దాని తర్వాతకి ఆ రోజు నైట్ ఇంకో కజిన్ దగ్గర స్టే చేద్దాము అండ్ సండే మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు. ఐ హ్యావ్ లైక్ అని అన్నారు. సో మస్త్ అనిపించింది. జనరల్గా అయితే వీళ్ళందరూ నా ఫాదర్ సైడ్ కజిన్స్ అనమాట. జనరల్గా అయితే కొంతమందికి ఫాదర్ సైడ్ కజిన్స్ అంతా క్లోజ్ ఉండరు, బట్ నాకైతే ఫాదర్ సైడ్ కజిన్స్ చాలా క్లోజ్. సో మేమందరం సూపర్ మస్తు ఫన్ ఉంటాం, ఒక దగ్గర ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తాం. సో వాళ్ళందరూ వస్తారేమో అని చాలాసేపు వెయిట్ చేసి ఉండే అనమాట. ఈరోజు వస్తారని, ఊరి నుంచి వస్తారేమో అని వెయిట్ చేసినాను. వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, వాళ్ళతో చాలా గేమ్స్ ఆడదాం అనుకున్నాను, చాలా మంచి టైం పాస్ అవుతుంది అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ అవర్ కజిన్స్ గాట్ సిక్. తను సిక్ అయింది. సో అందువల్ల ప్లాన్ అంతా పోస్ట్ పోన్ అయిపోయింది. ఈరోజు క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసినారు. సో లెట్స్ సీ. అందుకని కొంచెం కాదు, చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాను. సో లెట్స్ సీ. వాళ్ళు నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఎప్పుడు వస్తారో చూసి ఆ రోజు ఖచ్చితంగా డెఫినెట్గా వ్లాగ్ చేస్తాను. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. లెట్స్ సీ. అండ్ ఈరోజు లెట్స్ సీ హౌ ఐ స్పెండ్ టుడే. మార్నింగ్ లేవగానే ఎప్పుడు వీక్ష టీవీ పెట్టమని అడుగుతూ ఉంటుంది. సో తనని డైవర్ట్ చేయడానికి మేము ఇలా మైండ్ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాము. సో ఇలాంటి గేమ్స్ వల్ల తన మైండ్ డెవలప్మెంట్ అని కూడా, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుందని అనుకుంటాము. సో అందుకని తనకి ఇలా గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాము. అండ్ షీ రియలీ లవ్డ్ ఇట్. ఫస్ట్ కొంచెం వినేది కాదు, బట్ ఒక 2-3 days కాగానే తనే బోర్డ్ పట్టుకొని తనే పెడతా అంటుండేది. సో దట్స్ హౌ షీ లర్న్స్. Yes, very good. This one. Super. Now this. అది కాదు. Not this one. This one. Viksha, ఇది పెట్టవా? Good. వెరీ గుడ్. ఇక్కడే బాగా పెట్టినావు. తీసేసినావు. No. You have spoon here. Use spoon. Mommy. Oh. Eat with spoon. వీక్షకి దేవుడు అంటే చాలా ఇష్టం. చాలాసార్లు చెప్పాను. తనకి వాళ్ళ నానమ్మ పూజ చేస్తుంటే ఎప్పుడు వాళ్ళ నానమ్మ చుట్టూ పూజ అయిపోయిన దాకా తోకలాగా తిరుగుతుంటుంది. ఎప్పుడు ఈవెన్ మనం స్టవ్ ఆన్ చేస్తే మంట వచ్చినప్పుడు కూడా తను హారతి అనుకుని దండం పెడుతుంది. అంత ఇష్టం దేవుడు అంటే. షీ రియలీ ఎంజాయ్స్. మేము రోజు ఒక్కసారైనా ఒక డివోషనల్ సాంగ్ ప్లే చేస్తాం తన కోసం. ఈరోజు మీతో డిస్కస్ చేస్తానన్నాను కదా, అది ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఇల్లు చూస్తున్నారు కదా, ఇట్స్ 3 BHK ఫ్లాట్. దిస్ ఇస్ మై ఓన్ హౌస్. ఇది 3 BHK ఫ్లాట్ అనమాట. వీ లివ్ ఇన్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ. సో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం మేము. అండ్ టోటల్గా 140 to 150 ఫ్లాట్స్ ఉంటాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్లబ్ హౌస్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. లైక్ చిన్న మినీ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అండ్ పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది, ఒక గణపతి టెంపుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ హౌస్ని మేము 5 years బ్యాక్ తీసుకున్నాము. ఫార్చునేట్లీ ఈ ఇయర్, దట్స్ వై ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ.
ఈ ఇయర్కి ఇల్లు తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది. అండ్ నా కెరియర్లో కూడా 10 ఇయర్స్ కంప్లీట్ చేశాను నేను నా ఐటీ కెరియర్లో కూడా. సో ఈ 10 ఇయర్స్ అండ్ ఈ 5 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ నాకు. అండ్ ఈ 5 ఇయర్స్లో అండ్ వాట్, మేము ఈ హౌస్ కొనుక్కున్నప్పుడు మా దగ్గర సింగిల్ పెన్నీ కూడా లేకుండే అనమాట. మేమిద్దరం లైక్ వి గాట్ మ్యారీడ్ ఇన్ 2019లో పెళ్లి చేసుకున్నాము. ఐ వాజ్ జస్ట్ 6 months ఇంటూ మ్యారేజ్. 6 months ఇంటూ మ్యారేజ్లో మేము ఫ్లాట్ తీసుకున్నాము. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్హెరిటెన్స్ మనీ, మా దగ్గర ఎవరికి మనీ ఇవ్వలేదు, అంత సింగిల్ పెన్నీ, మా దగ్గర ఒక్క పైసా కూడా లేకుండే. సో ఇద్దరం వర్క్ చేస్తున్నాం కాబట్టి చిన్న గట్ ఫీలింగ్ తోటి మేము ఇల్లు తీసుకుందాం డిసైడ్ అయ్యాము. లైక్ ఐ విల్ టేక్ హోమ్ లోన్, మై హస్బెండ్ విల్ టేక్ హోమ్ లోన్, నేను పర్సనల్ లోన్ తీసుకొని డౌన్ పేమెంట్కి యూజ్ చేద్దాం అనుకున్నాను. సో నేను డౌన్ పేమెంట్కి నేను ఒక 15 lakhs తీసుకున్నాను అండ్ మై హస్బెండ్ మిగతా హోమ్ లోన్ తీసుకున్నారు. ఈ 3 BHK ఫ్లాట్ ఎట్లా కడతాము అనుకున్నాము. అప్పుడు ఏం సెకండ్ థాట్ లేకుండే, బట్ మా మీద చాలా నమ్మకం ఉంటుండే. మేము ఎట్లయినా సరే ఇల్లు లోన్ తీసేస్తామని అంటుండే. అండ్ సో తీసేసుకున్నాము. మా ఫాదర్కి మా మామయ్యకి ఇద్దరికి చూపించి తీసుకున్నాము. వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారు, మనీ ఇస్తా అన్నారు. బట్ వీ రియలీ డోంట్ వాంట్ టు టేక్, మేము కట్టుకుంటాము అనుకున్నాము ఆ టైంలో. సో అందుకని వాళ్ళకి నో చెప్పినాము. సో దాని తర్వాతకి మీ ఇల్లు తీసుకున్నప్పుడు మేము తీసుకున్నాం 2020లో తీసుకున్నాం, బట్ గృహప్రవేశం అయింది 2022లో. కోవిడ్ వచ్చింది అప్పుడే. మేము తీసుకునే 1 monthకే కోవిడ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ అయిపోయింది. సో కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అంతా చిన్నగా అయిపోయింది, అంటే స్లోగా నడవడం స్టార్ట్ అయింది. మేము తీసుకున్నాం లోన్, అప్పుడు మాకు 60 lakhs వచ్చింది. 63 lakhs ఇంక్లూడింగ్ GST అంతా, రిజిస్ట్రేషన్ అంతా కలిపి. ఈ 3 BHK ఫ్లాట్ ఈజ్ 1500 square feet, 1506 square feet ఫ్లాట్. చాలా బాగా అనిపించింది. అండ్ సో ఒక పెన్నీ కూడా తీసుకోలే కదా, ఎట్లా సేవ్ చేయాలనుకున్నాము. చిన్నగా సేవ్ చేయడం స్టార్ట్ చేసినాము. అండ్ ఇంటీరియర్స్ కూడా సేవ్ చేసుకోవాలి. అండ్ మేము గృహప్రవేశం అయ్యే టైంకి మేము లోన్ కట్టుకుంటున్నాము, EMIs కట్టుకుంటున్నాము. అండ్ మా ఇంటీరియర్కి సేవ్ చేసుకున్నాము. ఆ ఇంటీరియర్స్కి మాకు ఒక 10 lakhs దాకా అయింది. అండ్ గృహప్రవేశంకి ఫంక్షన్కి సేవ్ చేసుకున్నాము. అండ్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా కూడా ఎవరికి ఎక్కడ తగ్గొద్దు అని చెప్పి, అంటే ఎవరికి ఏది లోడ్ కావద్దు, వాటికి కూడా పెట్టాలి అని చెప్పి ఆ మనీని కూడా మేము సేవ్ చేసుకుంటూ వచ్చినాము. అండ్ మాకు ఒక గోల్ ఉంటుండే, మేము గృహప్రవేశం అయిన ఒక 1 yearలో జస్ట్ ఒకేసారి 10 lakhs అట్లా లంసం కట్టేద్దాం, కొంచెం లోన్ కంప్లీట్ చేసుకుందాము అనుకున్నాము. సో ఫార్చునేట్లీ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. దానివల్ల మా 5 years మేము 20 yearsలో కంప్లీట్ చేసుకున్నాము. మా 20 years లోన్ పెట్టుకున్నాము. మేబీ మనం ఒక 15 yearsలో కంప్లీట్ చేద్దాం, ఒక 5 years తగ్గించుకుందాం, లేక ఒక 10 years కంప్లీట్ అని ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాం. బట్ ఫార్చునేట్లీ మేము తీసుకున్న 5 yearsలోనే మా లోన్ మొత్తం మేము ఫినిష్ చేసినాము. ఒక్క రూపాయి కూడా లేదు, గాడ్ గ్రేస్. సో అదేంటంటే మాకు ఒక ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది. సో వీ బోత్ వెంట్ టు కెనడా. 1 year ఉన్నాము అక్కడ. మనీ సేవ్ చేసుకున్నాము, లోన్కి కావాల్సిన మనీ అంతా సేవ్ చేసుకొని కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని రిటర్న్ వచ్చేసినాము. తీసుకున్న తర్వాతకి రాగానే ఫస్ట్ స్టెప్ వి డిడ్ వాస్ టు క్లోజ్ దిస్ హోమ్ లోన్ వెంటనే క్లోజ్ చేసినాము. మొత్తం అన్ని బ్యాంక్కి వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని కావాల్సినవన్నీ లోన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. జస్ట్ 5 yearsలో మేము లోన్ కంప్లీట్ చేసినాము వితౌట్ ఎనీ. ఇట్స్ అ ప్యూర్ హార్డ్ వర్క్ గైస్, ప్యూర్ హార్డ్ వర్క్, నథింగ్, నో ప్యూర్ హార్డ్ వర్క్ అండ్ ప్లస్ లక్ అండ్ గాడ్ గ్రేస్. అండ్ ఎవరి దగ్గర మనీ తీసుకోవాలి, నో ఇన్హెరిటెన్స్ మనీ, ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలి, అట్లా ఏం లేకుండే. ఇట్స్ ప్యూర్ హార్డ్ వర్క్. మేము తీసుకున్నప్పుడు వీళ్ళు వీవర్ జస్ట్ 25-26 years old అప్పుడే తీసుకున్నాము. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫర్ అస్. మేము చిన్న ఎదుగుకుంటూ వచ్చినాము. మేము ఒక ఇల్లు తీసుకున్నాము, లోన్ క్లియర్ చేసినాము, ఇంటీరియర్స్ చేయించుకున్నాము, కొంచెం గోల్డ్కి సేవ్ చేసుకున్నాము, కొంచెం బ్యాంక్ అకౌంట్కి సేవ్ చేసుకున్నాము. అండ్ ఫైనలీ couple of months మేము కూడా ఒక చిన్న కార్ కూడా తీసుకున్నాము. అండ్ దానికి కూడా లోన్ కడుతున్నాము. ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. సో వాట్ ఐ వాంట్ టు సే, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో మీకు ఏదైనా అనుకుంటే, మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి, మీ ఇల్లు తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి, కొంచెం ఆలోచించి మంచిగా తీసుకోండి. అండ్ కష్టపడితే ఏది మనకి దక్కదు అన్నట్టు ఉండదు. అన్నీ కరెక్ట్గా అన్నీ ఫాలో అవుతూ మంచిగా కష్టపడితే అన్ని యూనివర్స్ మనకు కావాల్సిన రూపంలో అన్ని సిచ్యువేషన్స్ని మన ఫేవరబుల్గా టర్న్ చేస్తుంది.
మనం ఏ రోజు ఒక రోజు సక్సెస్ అవుతాం అని నేను బాగా నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ పెట్టుకుంటాం. అండ్ మేము ఎలా అనుకుంటాం, ఒక ఒక్కొక్కసారి మేము ఒక్కొక్క చిన్న గోల్స్ పెట్టుకుంటాం. ఒక లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ అవ్వాలంటే మధ్యలో ఒక చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మేము ప్రతిసారి ఏదైనా గోల్ రీచ్ అవ్వాలనుకుంటే దాన్ని షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఫస్ట్ చిన్న గోల్స్ని రీచ్ అయ్యి ఎండ్కి లాంగ్ టర్మ్ గోల్కి రీచ్ అవుతాము. సో అలానే ఈ హోమ్ లోన్ కూడా అలానే కంప్లీట్ చేసాము. ఫస్ట్ ఇల్లు తీసుకోవాలనుకున్నాము, ఫస్ట్ మ్యారేజ్ అవ్వాలనుకున్నాము, దెన్ ఒక మంచి రెంట్ హౌస్లో తీసుకుందాం. దాని తర్వాత అక్కడ 1 year సేవ్ చేసి ఇంటీరియర్కి సేవ్ చేద్దాం అనుకున్నాము. దాని తర్వాతకి కొంచెం లంసమ్ అమౌంట్ పే చేద్దాము. దాని తర్వాత టోటల్ హోల్ లోన్ కంప్లీట్ చేద్దాము. ఇలా చిన్న దాని తర్వాతకి అండ్ మా శాలరీస్కి చాలామందికి ఇల్లు ఉన్నాక కొంతమంది కార్ తీసుకుంటారు. బట్ మేము హోమ్ లోన్ కంప్లీట్ అయిన 2 years వరకు మేము కార్ తీసుకోలేదు. ఎందుకంటే మాకంత నెసెసిటీ అనిపించలేదు ఆ టైంలో కారు. ఎందుకంటే హైదరాబాద్లో క్యాబ్స్ ఉన్నాయి అక్కడికి ఇక్కడ వెళ్ళడానికి. మేము ఎక్కువ బయట తిరిగే వాళ్ళం కూడా కాదు. ఏమైనా కావాలంటే ఫుడ్ ఎక్కువ తింటాం, ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకుంటాం, బట్ బయట ప్లేసెస్కి ఎక్కువ వెళ్ళాము. సో మాకు కార్ అంతా యూస్ఫుల్ అనిపించలే. కాకపోతే మాకు మా బేబీ బార్న్ అయిన తర్వాతకి వీ ఫెల్ట్ లైక్ ఓకే కార్ తీసుకుంటే మంచిది అని చెప్పి అప్పుడు మేము కార్ తీసుకున్నాము. మేము యూజువల్గా అన్నెసెసరీగా ఏం ఖర్చు చేయము. ఏదైనా నెసెసరీ ఉంటేనే ఖర్చు చేస్తాం. అండ్ ఈవెన్ ఇంట్లో మా సామాన్లు కూడా ఏది అవసరమో అదే కొంటాము. ఏదైనా కొత్త సామాన్ కావాలనుకుంటే ఉన్న ఐటెంని రీప్లేస్ చేస్తాము, బట్ ఎక్కువ ఏది కొన్నాము. అండ్ వీ బిలీవ్ లైక్ ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉంటే ఎక్కువ క్లమ్సీ అయిపోతే ఇల్లు చిన్నగా కనిపిస్తుంది అనుకుంటాము. ఇల్లు ఎప్పుడు కొంచెం ఎంటీగా కొంచెం స్పేషియస్గా ఉండాలి అనుకుంటే మన ఇంట్లో వస్తువులని కొంచెం తక్కువ మినిమలిస్టిక్గా ఉంటే ఇల్లు స్పేషియస్గా కనిపించాలనుకుంటే సో అది ఒక టిప్ ఫాలో అవుతూ ఉంటాము. అండ్ సో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మీకు హోమ్ లోన్ ఎలాంటి డీటెయిల్స్, ఎక్కడ హోమ్ లోన్ తీసుకున్నాను, మీ ఉండే అపార్ట్మెంట్ ఏంటి కావాలంటే ఐ గివ్ ఏ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ నాకు ఆన్ సైట్ ఆపర్చునిటీ రావడానికి ఏ కంపెనీ, సో అవన్నీ కావాలంటే మీ కామెంట్ సెక్షన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గివ్ మీ, ఐ డెఫినెట్లీ క్లియర్ దోస్ డౌట్స్. అండ్ మీకు ఈ హోమ్ టూర్ కావాలంటే డూ కామెంట్ సెక్షన్, హోమ్ టూర్ చేస్తాను డెఫినెట్గా. మీకు గ్లిమ్స్ కావాలనుకుంటే నేను షార్ట్స్ చేశాను కొన్ని, నా హోమ్ చూపించాను కొన్ని. సో మీరు చూడండి, మీకు నచ్చితే ఇఫ్ యూ వాంట్ ఏ హోమ్ టూర్ ఐ డెఫినెట్లీ డూ ఏ హోమ్ టూర్. అండ్ మీకు ఏదైనా నచ్చితే డెఫినెట్గా మేనిఫెస్టేషన్ నమ్మండి. మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. సో మీకు ఏదైనా గోల్స్ కానీ ఏదైనా అనుకుంటే డెఫినెట్గా అనుకోండి, డెఫినెట్గా అన్నీ అవుతుంటాయి. అండ్ ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయండి. ఈవెన్ వెన్ యూ గెటప్, మీరు నిద్ర లేచేటప్పుడు కూడా కొంచెం పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయండి. ఆ రోజంతా చాలా పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేస్తారు. అన్నీ మనకు అనుకున్నట్టుగా జరుగుతాయి. అండ్ ప్రతిదీ మనం ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరిగినప్పుడు బాధపడతాం, బట్ ఎక్కువ దాన్ని డీప్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు నా హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, ఐ విల్ డెఫినెట్లీ డూ ఏ హోమ్ టూర్. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాను అనుకుంటాను. మీకు నచ్చితే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ గైస్.